అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా తయారైనటువంటి ఆ రెండు నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దినపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు, బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ఎటువంటి కథనాలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళారు. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఏంటిదంటే, గ్రీన్ కో వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే అంతకుముందు దావోస్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా ఏదైతే గ్రీన్ అమ్మోనియా అనేది కాకినాడలో అతిపెద్ద ప్రాజెక్ట్ని పెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో దానిలో భాగంగా ఏదైతే 2023లోనే జాయింట్ ప్రెస్ రిలీజ్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం. సో దానిలో భాగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2025 జనవరి 6న గ్రీన్ అమ్మోనియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. క్రెడిట్ చోరీ దొంగలు అనేది ఊరికే అంటలేదు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 42 ప్రాజెక్టులు, 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,80,000 ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ఎనర్జీ రంగానికి సంబంధించి ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో 42 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఆల్రెడీ జగన్ గారు ఉన్నప్పుడే గ్రీన్ కో అనేది ఆల్రెడీ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ అమ్మోనియాని ఏర్పాటు చేయాలి, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి జగన్ గారు ఉన్నప్పుడే 2023లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన జీవోలు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఏదో మీరు 2025 జనవరి 6న గ్రీన్ అమ్మోనియాకి మీరేదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటే పక్కనాడు అన్నీ మీ ఖాతాలో వేసుకోవడం మీకు ఇటు అలవాటే కదా. వచ్చే ఏడాది జూన్ నాటి కాకినాడ నుంచి 5 లక్షల టన్నులు ఎగుమతి చేస్తారని నమ్మకం ఉంది. సో ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ పాల్గొన్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో గ్రీన్ ఎనర్జీకి, 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమ్మోనియాకు నాంది పలికాడంట. జగన్ గారు ఉన్నప్పుడు 2023లో గ్రీన్ అమ్మోనియా పాలసీకి ఆమోదం తెలిపింది జగన్ గారి ప్రభుత్వం. 2 సార్లు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఏదైతే పునరుత్పాదక ఇంధన అవార్డుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకోవడం జరిగింది. మళ్ళీ నువ్వు నీ ఖాతాలో వేసేసుకుంటావు. 20 పోర్టులు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నట్టు 1000 కిలోమీటర్ల తీరం మరెక్కడా లేదు. ఇవాళ గుర్తొచ్చిందా రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల తీరం ఉందని? ఎప్పుడు మీరు పుట్టకముందు నుంచి 1000 కిలోమీటర్ల తీరం ఉంది. మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 కిలోమీటర్ల తీరం ఉంది, సముద్ర తీరం. కానీ మీరు ఏ రోజు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోనే అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో 2వ రాష్ట్రం గుజరాత్ తర్వాత. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు ఏ రోజు ఆలోచన రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండేటట్టుగా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం చుట్టారు. అవి మీరు ఈరోజు తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నారు. ఈ ఏడాది నుంచి డ్రోన్ అంబులెన్స్లు, మనకు డ్రోన్ సిటీ వస్తుంది. ఏడాదిలో డ్రోన్ ట్యాక్సీలు రావాలి. తమిళనాడులో అన్నామలై విశ్వవిద్యాలయ నిపుణులు డ్రోన్ అంబులెన్స్లు తయారు చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ ఏడాదిలో వీటిని అందుబాటులో తెస్తున్నాం. ఈ ఏడాదిలోనే డ్రోన్ ట్యాక్సీలు తెస్తాడంట, డ్రోన్ అంబులెన్స్లు తెస్తాడంట. హోప్ ఐలాండ్ కేంద్రంగా ఉపగ్రహ ప్రయోగాలు. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమన్నా? ఇది ఉపగ్రహాలు అంటారు, డ్రోన్ అంబులెన్స్లు అంటారు, డ్రోన్ సిటీలు అంటారు. సంక్రాంతి కంట 35 లక్షల మంది ఊరు వెళ్ళారంట. అది వెళ్ళాలని చెప్పి ఈయనే చెప్పాడంట. మనం ఎక్కడున్నా జన్మభూమిని మర్చిపోకూడదని పిలుపునిచ్చాడంట. దానివల్ల వెళ్ళారంట. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆరోగ్యం బాగానే ఉందా? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కూసేపేమో డ్రోన్ అంబులెన్స్ అంటారు, కూసేపేమో ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉంటారు, కూసేపేమో నేనే సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని అనే మీ మిస్సెస్ గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈయన పిలుపునిస్తేనే సంక్రాంతికి ఊళ్ళు వెళ్ళారు. జన్మభూమికి వెళ్ళమని ఈయన ఇచ్చాడంట పిలుపు. అందుకని 3 రోజుల్లో ఏదైతే 3 లక్షల వాహనాల్లో 30 లక్షల మంది మొత్తం ఊర్లు వెళ్ళారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకేమన్నా అంటే ఏం మాట్లాడుతున్నారు? కనీసం మీకేమన్నా ఉందా? లేదంటే అట్లా పక్కనాలు కూడా మిమ్మల్ని అట్లా వదిలేశారా? అసలు ఏదో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏదో అయ్యింది, లేకపోతే ఇలా పిచ్చిగా ఎందుకు మాట్లాడతారు? ఈరోజేమో డ్రోన్ అంబులెన్స్లు వచ్చేస్తున్నాయి అంటాడు, డ్రోన్ సిటీ అంటాడు, క్వాంటమ్ అంటాడు. ఇక్కడ చూస్తేనేమో మళ్ళీ సంక్రాంతికి ఊరెళ్ళి సాంప్రదాయం అంటాడు. కూసేపేమో నేనే ప్రపంచానికి పాఠాలు చెప్పానంటాడు, నేనే కంప్యూటర్ని కనిపెట్టాను అంటాడు. ఈ భూమండలంలో ఏదంటే సత్యనాథులకు మైక్రోసాఫ్ట్ CEO చేశానంటాడు. PV సింధుకు బ్యాడ్మింటన్ నేర్పానంటాడు. ఇంక అన్నీ మీరే కనిపెట్టారు. కొంపదీసి రేపొద్దున ఇప్పుడు ఈ క్యాబరే డ్యాన్సులు ఇట్లాంటివి మాత్రం మీరు కనిపెట్టారని దయచేసి చెప్పమాకండి.
పరువు పోద్ది, ఉన్న పరువు కూడా. ఎందుకంటే ఆల్రెడీ మీ మంత్రులు వేస్తున్నారు, వెళ్ళి రికార్డ్ డ్యాన్స్లు వేస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని కూడా నేనే శ్రీకారం చుట్టా అని మాత్రం దయచేసి అనమాకండి. ఉన్న పరువు ఎటు మీకు పోయింది, ఇంకా ట్రోల్ అవుతారు దేశం కాదు ప్రపంచం అంతా. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. ఇదండి అసలు క్రెడిట్ చోరీగాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. సంక్రాంతి పండుగ వేలాది మంది జీవితాలని నాశనం చేసింది. ఇది ఆ తెలుగుదేశం పార్టీ దినపత్రిక రాసినటువంటి వార్తే. ముంచిన బరి, జోదంతో జనం జేబులకు గండి, అప్పులు చేసి మరీ కోడి పందాలు. సంక్రాంతికి రమ్మంటూ పిలిచిన బరులకు అప్పులు చేసిన డబ్బుతో పందెం రాయలు గొప్పగా వెళ్ళారు. 3 రోజుల్లో డబ్బంతో పోగొట్టుకొని నెత్తిన చేతులతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇలాంటి వారు కోస్తా జిల్లాల్లో ఊరూరా కనపడుతున్నారు. వేలల్లో పోగొట్టుకున్న వాళ్ళు కొందరైతే లక్షల్లో జేబులకు చిల్లులు పెట్టుకున్నవారు మరికొందరు. చిన్న బరులు ఏర్పాటు చేసిన వారు మాత్రం అధికారులకు ఇచ్చిన ముడుపుల సొమ్ము కూడా రాబట్టుకోలేకపోయారు. ప్రతి గ్రామంలో బరులు ఏర్పాటు చేయడంతో జనం చిన్న వాటిపై ఆసక్తి చూపలేదు. పందాలు గెలిచిన వారు ఆనందంతో మందు కొట్టి చిందులేశారు. ఓడిపోయిన వారు బాధతో మరింత మద్యం తాగేశారు. సంక్రాంతి జోద క్రీడలు ఎక్కువ మందిలో అప్పులు మిగిల్చాయి. దీనికి కారణం ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. విచ్చలవిడిగా అంతకుముందు ఊరులో ప్రతి గ్రామంలో, ఇప్పుడు ఏదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో వీధికి బెల్ట్ షాపులు ఎలా వెలిసినాయో, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాన బరులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో యువతీ యువకుల్ని ఆ జోద క్రీడల్లోకి లాగి కోడి పందాలు అనేటటువంటి జోదము, పేకాట, గుండాట ఇలాంటి ఆటలన్నింటిలోకి ఆడిచ్చి ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళ అప్పులు పాలవటానికి, ఈరోజు రోడ్లు పాలవటానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. సో దీనికి ఇప్పుడు రాయాల్సిన వార్త ఏంది? ఈ ప్రభుత్వం ముంచిన బరి కాదు, ముంచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జోద గేములు, జోద క్రీడలను ప్రోత్సహించిన కూటమి ప్రభుత్వం. ఇది కదా మీరు రాయాల్సినటువంటి వార్త. విచ్చలవిడిగా ఏం చేస్తూ ఉన్నారు? రాష్ట్ర డీజీపీ ఏం చేస్తూ ఉన్నాడు, హోంమంత్రి ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళే వెళ్ళి బరుల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, ఏదైతే డైరెక్ట్గా హోంమంత్రి, మంత్రులు వెళ్ళి రికార్డ్ డ్యాన్స్లు వేస్తూ ఉండి, జోద క్రీడలకి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి ముంచిన బరి కాదు, ముంచిన కూటమి ప్రభుత్వం. లక్షలాది మంది ఈరోజు అప్పులు పాలవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అది కదా రాయాల్సినటువంటి వార్త. ఇప్పటికి ఏం చర్యలు తీసుకుంటారు? సమాధానం చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి అనేటటువంటి పండగని జోద పండగగా ఈ కూటమి ప్రభుత్వం, సంక్రాంతి అంటే జోద క్రీడల పండగగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా గ్రామాన జోద క్రీడల్ని ఆడించిందో దానిలో భాగంగా జరిగినటువంటి దాడులు. బరుల్లో బరి తెగించారు, డబ్బులు తీశారని ఆరోపిస్తూ ఉప్పలూరు బరి వద్ద చొక్కాలు తీయించి తాళతో కట్టేసిన వైనం. గొడ్లవల్లేరు బరిలో కుర్చీలు కర్రలతో దాడులు. ఘంటసాల మండలం లంకపల్లిలో ఎస్ఐతో స్థానికుల వాగ్వాదం. పందాల డబ్బులు దొంగలించారంటూ దుస్తులోడదీసి 11 మందిపై దాడి. కృష్ణా జిల్లాలో చెలరేగిన ఘర్షణలు. ఏదైతే కుర్చీలతో కొట్టుకున్నారు, మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఇవన్నీ జరిగినా చాలా చోట్ల కేసులు నమోదు కాలేదు. నమోదైన చోట్ల కోడి పందాల ఘర్షణలు కాదన్నట్టుగా కేసులు రాయటం గమనార్హం. ఒక వర్గం వారిని మరొక వర్గం వారు పక్కనున్న పొలంలో కట్టేశారని పోలీసులు పేర్కొన్నారు. ఘర్షణ జరిగింది కోడి పందాల బరుల్లో, జోదాల విషయంలో అయితే వాటికి సంబంధమే లేదన్నట్టుగా పోలీసులు వేరే కేసులు నమోదు చేయటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కత్తి సరిగా కట్టకపోవడంతో తమ కోడిపుంజి ఓడిపోయిందని గొడ్లవల్లేరు బరిలో కొందరు వాదనకు దిగారు. దీంతో ఇరు వర్గాల వారు కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు చెప్పారు. ఘంటసాల మండలం లంకపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనా స్థలానికి ఎస్ఐ ప్రతాప్ చేరుకొని వారికి సర్ది చెప్పారు. ఈ క్రమంలో పలువురు ఆయనతోనే వాగ్వాదానికి దిగారు. ఇది రాష్ట్రంలో ఏదైతే సంక్రాంతి పండగ సందర్భంగా జోద క్రీడల్లో జరిగినటువంటి కొట్లాటలు, గొడవలు, తన్నులాటలు, కుమ్ములాటలు, మద్యం తాగి సృష్టించినటువంటి వీరంగం. కానీ ఒక్కడ మీద కూడా ఈ కోడి పందాలకు సంబంధించి కేసులు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోడిని కోస్తే కేసు పెట్టారు, కేక్ కట్ చేస్తే కత్తితో కేక్ కట్ చేశారని కేసు పెట్టారు, పొటేలుని బలిచ్చారని కేసు పెట్టారు. అదేవిధంగా 25 రోజులు దాటినా కూడా, జగన్ గారి పుట్టినరోజు అయిపోయి 25 రోజులు దాటిన తర్వాత కూడా అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఏదైతే జంతు బలి ఇచ్చారని చెప్పి
ఎక్కడ మన వరదాయపాలెం అంటే సచ్చివేడు నియోజకవర్గం, తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గం కేవీబీపురంలో ఏదైతే అక్కడ సర్పంచ్ మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి కరపారెడ్డి గిరిబాబు అలానే మురళి భాష శ్రీధర్పై పోలీసులు అక్రమ కేసు పెట్టి వాళ్ళని స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి 25 రోజులు దాటినాక కూడా. కానీ ఇక్కడ వేలాదిగా ఇక్కడ కొట్లాటలు లేదంటే ఈ గుండాటలు పేకాటలు రకరకాలుగా ఇక్కడ ఘర్షణలు జరిగిన ఒక్కడి మీద కేసు లేదు. అదే నిన్న చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టారని చెప్పి ఆ ఫ్లెక్సీలని తెలుగుదేశం వాళ్ళు చెప్పారని చెప్పి పోలీసులు వచ్చి తొలగించమన్నారు. అదేంటి, తొలగిస్తే అందరు ఫ్లెక్సీలు తొలగించండి, తెలుగుదేశం జనసేనతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా తొలగించండి, మా ఒక్కరు ఎలా తొలగిస్తారని చెప్పి అక్కడ ఎవరైతే బీసీ నేత బొమ్మగుంట రవి ప్రశ్నించాడని చెప్పి అతను ఫ్లెక్సీలు తీసేయనన్నాడని చెప్పి 3 ఏళ్ల కిందట అతను పొటేల్ని బలిచ్చిన వీడియోని చూపిస్తూ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా తయారైంది, ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణాలకు ఒడిగడతా ఉందంటానికి ఇది నిదర్శనం కాదా? ఇక్కడేమో తెలుగుదేశం వాడు మనుషులు నరికినా కేసు లేదు, మనుషుల తలకాయలు నరికినా తెలుగుదేశం వాళ్ళు కేసులు లేవు, మేక తలో లేదంటే కోడి తలో నరికితే వైఎస్ఆర్సీపీ మీద కేసు. 3 ఏళ్ల కిందట ఏదైతే పొటేల్ని బలించిన వీడియో చూపించి ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేశారు. 3 సంవత్సరాల క్రితం వీడియో చూపించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారో ఒకసారి ప్రజలు కూడా దయచేసి గమనించమని చెప్తా ఉన్నాను.